హాయ్ సార్, నమస్తే. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు నివాస్ త్రిబుల్ ఛానల్. మన ఛానల్లో కుకింగ్ సంబంధించిన వీడియోస్ కంటిన్యూ వస్తూనే ఉంటాయి. ఈరోజు టాపిక్లో భాగంగా చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్గా సులువుగా ఎలా తయారు చేయాలో చూపించాము. మరి మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, బిర్యానీ ఎలా వచ్చిందో చూద్దాం పదండి. అర్ధ కేజీ చికెన్తో బిర్యానీ చేస్తున్నామండి. అర్ధ కేజీ చికెన్కి అర్ధ కిలో బాసుమతి రైసు ఈ విధంగా ఒకసారి కడిగి శుభ్రంగా నానబెట్టుకున్నాము. బియ్యాన్ని ముందుగానే మనం నానబెట్టుకోవాలన్నమాట. ఓకేనా? తర్వాత మనం మసాలాలు ఏమేమి ఉండవో చూసుకున్నాం పద. బిర్యానీ రైస్ కొరకు మనం ఒక పాత్ర, ఇలా పెద్ద పాత్ర పెట్టుకుని రైస్ ఎసురు కోసం ఫిల్టర్ వాటర్ మాత్రమే వేయాలి. మామూలు బోరు నీళ్ళు, కుళాయి నీళ్ళు వేస్తే అన్నం ఉడకదు కాబట్టి ఫిల్టర్ వాటర్ వేయాలి. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి మనం, ఎందుకంటే రైస్ ఉప్పు పట్టుకుంటుంది అన్నమాట, బాగుంటుంది టేస్ట్. తర్వాత యాలకులు, చెక్క, లవంగ అవన్నీ వేయచ్చు అనమాట. తర్వాత ఓ 2 బిర్యానీ ఆకులు వేసుకోవచ్చు. అన్నీ కూడా టేస్ట్ కోసం అంతే. తర్వాత చిన్న కప్పు ఆయిల్ వేస్తాము. రైస్ బాగా పొడి పొడి రావడానికి కొంచెం ఆయిల్ వేయాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా మనం వేసి ఎసురు పెట్టుకోవాలి. మూత వేసేసి స్టవ్ అంటించి మూతేసి ఎసురు పెట్టుకొని మసాలా కలుపుకోవాలి. ఓకేనా? ఎసురు వచ్చేటప్పుడు మసాలా మగ్గుతుంది బాగా. ఓకేనా? బిర్యానీకి ఉల్లిగడ్డలు ఇలా సన్నగా తరుక్కోవాలి. ఈ విధంగా ఒక 5-6 ఉల్లిగడ్డలు తరుక్కోవాలి. ఈ విధంగా ఓకేనా? ఈ విధంగా తరిగి పెట్టుకోవాలి. బోలే పెట్టి స్టవ్ పైన ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం సన్నగా తరుక్కున్న ఉల్లిగడ్డని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. రోస్ట్ ఆనియన్ చేసుకోవాలన్నమాట ఈ ఉల్లిగడ్డని. ఓకేనా? మనం ఆయిల్ వేడి అవుతుంది, వేయించుకున్నాం. ఫ్రైడ్ ఆనియన్స్ కొరకు ఉల్లిపాయలు వేయించుకుంటున్నాం. బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే బిర్యానీ బాగా టేస్ట్ వస్తుంది. కాబట్టి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఓకేనా? గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక చూద్దాం. ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్లో వచ్చినాయండి. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆర్పేసుకొని తీసేసుకోవాలి. స్టవ్ ఆర్పేసుకొని ఈ విధంగా అన్నీ పక్క తీసేసుకోవాలి. ఇవి బిర్యానీలోకి విధంగా అంత ఒక ప్లేట్కి తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. మనం అర్ధ కేజీ బిర్యానీ తయారు చేయడం కొరకు మొట్టమొదటిగా చికెన్ తీసుకోవాలి. అర్ధ కిలో ఈ విధంగా శుభ్రంగా కడిగి నీట్గా నీళ్ళు ఉంచుకొని, నీళ్ళు పోయిన తర్వాత ఇలా పెట్టుకోవాలి. రెండవది ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు తగినంత, చెక్క, లవంగ, యాలకులు, మిరియాలు ఇవి కొంచెం కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇదే మెయిన్ ప్రధానమైన బిర్యానీ మసాలా. ఇంతకన్నా వేరే మసాలాలు ఏం అవసరమే లేదు. ఓకేనా? ఇది మిక్స్ పట్టుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా కొద్దిగా తగినంత, పుదీనా తగినంత, ఎక్కువ తక్కువ వేసుకున్నా ఏం కాదు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత మనం ఇందాక వేయించుకున్నాం కదా ఉల్లిగడ్డలు, ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే తగినన్ని పచ్చిమిరపకాయలు ఒక 4 చీల్చి ఇలా సన్నగా పెట్టుకోవాలి. 2 నిమ్మకాయలు, కొద్దిగా పెరుగు, ఒక చిన్న ప్యాకెట్ అయితే సరిపోతుంది. అలాగే చికెన్ మసాలా, మటన్ మసాలా కొద్దిగా. ఇవే మెయిన్ ప్రధానమైన ఇంగ్రీడియంట్స్. వీటితోటికి మనం బిర్యానీ తయారు చేద్దాం. ఓకేనా? అర్థమైన అనుకుంటా. మసాలా కలపడానికి ఒక పెద్ద గిన్నె ఇలా తీసుకొని బిర్యానీలో తెచ్చుకున్న అర్ధ కేజీ చికెను ఈ విధంగా వేసుకోవాలి. శుభ్రంగా కడిగిన పీసులన్నీ కూడా. తర్వాత తగినంత ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. తర్వాత తగినంత కారం,
కారం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినాలనుకున్న తక్కువ వేసుకోవచ్చు. ఓకేనా, చూసి ఒక 2 చెంచాలు వేసుకోవచ్చు, ఒక అర్ధ కేజీకి 2 చెంచాలు వేసుకోవచ్చు. పసుపు కొద్దిగా లైట్గా ఒక అర చెంచా చాలు. తర్వాత మనం బిర్యానీ దినుసులు చెక్క, లవంగ, యాలకులు, మిరియాల పొడి అన్నీ 3 చూపించాం కదా. ఆ మసాలా కొద్దిగా అంటే కొద్దిగా, ఇది చాలా పవర్ఫుల్ ఉంటుంది, ఘాటు ఉంటుంది అన్నమాట. కొద్దిగా వేసుకోవాలి. ఓకేనా, కొద్దిగా. తర్వాత పుదీనా, కొత్తిమీర. పుదీనా కూడా మనం కొద్దిగా ఎక్కువ వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు, ఇది బాగా టేస్ట్ ఉంటుంది, ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఏం భయం లేదు, ఎంతైనా వేసుకోవచ్చు. తర్వాత పుదీనా, కొత్తిమీర తర్వాత పుదీనా వేసుకోవాలి. ఈ విధంగా పుదీనా కొంచెం తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే పుదీనా ఘాటు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. దానికన్నా ముందు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒక 2 చెంచాల ఫ్రెష్ అల్లం పేస్ట్ అయితే బాగుంటుంది, అప్పటికప్పుడే పట్టించుకొని వేసుకోవాలి. ఒక 2 చెంచాలు, 2.5 చెంచా అల్లం పేస్ట్. అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి. ఓ 4 పచ్చిమిర్చి తరిగి అది చీల్చి వేసుకున్నాం కదా, ఆ విధంగా వేసుకోవాలి. తర్వాత నిమ్మకాయ, చికెన్ మసాలా, మటన్ మసాలా కొంచెం బిర్యానీ మసాలా వేసినాం కదా, దానికి తోడు చికెన్ మసాలా కొంచెం, మటన్ మసాలా కొంచెం, 2 కలిపి కొంచెం వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే ఘాటు వస్తాయి, తక్కువనే వేసుకోవాలి. ఓకే, మసాలా ఎక్కువ తినాలనుకుంటే మసాలా ఎక్కువ వేసుకోవచ్చు. ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవడం మంచిది. ఓకేనా, పెద్దోళ్ళు ముసలోళ్ళు కూడా ఉంటారు కదా, ముసలి వాళ్ళు కష్టం. తర్వాత ఒక నిమ్మకాయ విత్తనాలు లేకుండా చూసి ఇలా పిండాలి. ఒక నిమ్మకాయని ఇలా పిండుకోవాలి. విత్తనాలు పడతాయి, పడిన విత్తనాలు జాగ్రత్త తీసేసుకోవాలి. మనం ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్టు, ఫ్రైడ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, గరం మసాలా, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, మటన్ మసాలా అన్నీ వేసినాం కదా. ఇవన్నీ వేసిన తర్వాత వీటిని అన్నిటి బాగా కలుపుకోవాలి. ఒకసారి ఇట్లా అన్నిటికీ ముక్కలకు బాగా పట్టుకునేలాక ఇలా కలుపుకోవాలి. కారం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇంట్లో పేషెంట్లు, పిల్లలు ఉన్నారంటే కనుక కారం తక్కువ వేసుకోవడం మంచిది. ఒకవేళ మీరు ఎవరైనా కారం ఎక్కువ తినాలనుకుంటే తినొచ్చు, ఎందుకంటే బిర్యానీ మసాలాలో అవి దండిగా ఉంటాయి కాబట్టి కారం తక్కువ వేసుకోవడం మేలు. మాకైతే కొంచెం కారం తక్కువ అన్నట్టు అనిపిస్తుంది, 1 చెంచా ఇంకా వేసుకున్నాం అనుకుంటున్నా. ఓకే, ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మనం ఇందాక ఉల్లిగడ్డ వేయించుకున్నాం కదా, అదే నూనెని కొంచెం దీంట్లో వేయాలి. ఈ విధంగా ఆయిల్ వేసి కూడా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాల దాకా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఈ నూనె పట్టుకుంటుంది, మసాలా, నూనె ఇవన్నీ కూడా బాగా పట్టుకుంటాయి. ఓకే, వేసి మళ్ళీ కలుపుకోవాలి. ఇందాక చిన్న పెరుగు ప్యాకెట్ తెచ్చుకున్నాం కదా, అర్ధ కేజీకి మస్తుగా అవుతుంది. ఇది ఒక ప్యాకెట్ వేసేసి ఇది కూడా దీంట్లో కలుపుకోవాలి. ఈ విధంగా దమ్ బిర్యానీకి మసాలా రెడీ చేసుకుంటున్నాం. ఇందాక అన్నీ చూపించాం కదా, అన్ని వస్తువులు ఈ విధంగా శుభ్రంగా వేసి కలుపుకోవాలి బాగా. ఓకేనా, ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ 10 నిమిషాల తర్వాత బాగా మగ్గిన తర్వాత చికెన్ చైనా సాల్ట్ కొద్దిగా నేను వేస్తున్నాను. కొద్దిగా మీరు
స్కిప్ చేసుకోవచ్చు, ఎందుకంటే చైనా సాల్ట్ తింటే మంచిది కాదంటారు ఆరోగ్యానికి. తర్వాత మనం బియ్యానికి ఎసురు పెట్టుకున్నాం కదా రైస్కి, ఆ నీళ్ళు తీసుకొచ్చి వేడి వేడి నీళ్ళు దీంట్లో పోయాలి. తగినన్ని ముక్కలు మునిగే విధంగా ఈ విధంగా తెచ్చుకోవాలి. చూడండి, బాగా సింపుల్గా చేసుకోవచ్చు, టెన్షన్ పడకుండా. ఉప్పు కారం ఇప్పుడే చూసుకోవాలి, మళ్ళీ ఇంకా తర్వాత చేసుకోవడానికి ఉండదు. చూద్దాము, ఉప్పు కారము కొంచెం ఏమన్నా తక్కువ పడితే వేసుకుందాం. నాకు తెలిసి కొంచెం ఉప్పు తక్కువ పడినట్టు అనుకుంటా, తర్వాత వేసుకోవచ్చు, ఇట్లా ఏం కాదు. ఫస్ట్ దండికి వేసినాం అనుకోండి, ఒకవేళ ఎక్కువైంది అనుకోండి కష్టమవుతుంది. ఓకేనా, ఇది బిర్యానీ మసాలా. ఈ విధంగా కలుపుకొని ఇంకా కావాలంటే కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు. హాట్ వాటర్ పోసుకుంటే మంచిది, చల్ల నీళ్ళైనా పోసుకోవచ్చు. హాట్ వాటర్ పోసుకుంటే ముక్క కొంచెం బాగా పలుగుతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా ముక్కలు మునిగే విధంగా మసాలా పెట్టుకోవాలి మనం. బాగా బాగా కనిపిస్తుంది అనుకుంటా, క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటా బిర్యానీ చేసే విధానం. ఏం టెన్షన్ పడకుండా 1-2 సార్లు చెప్తున్నాం. దీన్ని మనం మూత వేసి పెట్టుకొని రైస్కి ప్రిపేర్ చేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ రైస్ ప్రిపేర్ చేసుకుని దమ్ వేసుకోవడమే. ఇప్పుడు ఎసురుకి పెట్టాం కదా, ఎసురు వస్తుందో చూసుకున్నాం. ఒకసారి ఎసురు వచ్చింది. బిర్యానీకి రైస్ కోసం ఎసురు పెట్టుకున్నాం కదా, నీళ్ళు వేసి ఉప్పు వేసి బిర్యానీ ఆకులు అన్నీ వేసి పెట్టుకున్నాం కదా, ఎసురు వచ్చింది. నెక్స్ట్ మనం నానబెట్టుకున్న బిర్యానీ బియ్యం అర్ధ కిలో చికెన్కి అర్ధ కిలో బియ్యం వేస్తాం. ఈ విధంగా ఒకసారి బియ్యం వేసిన తర్వాత ఈ విధంగా రైస్ కలబెట్టుకోవాలి. కలబెట్టుకొని మూత వేసుకున్నాం. మళ్ళీ ఉడికిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా, రైస్ వేసాం కదా, దాంట్లో బిర్యానీ రైస్ చూద్దాం. ఉడుకుతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక పరిలో చూసుకోవాలి మనము. ఫస్ట్ రైస్ కొద్దిగా పలుకుమైన వేయాలి, ఎందుకంటే బియ్యము కింద మసాలాలో ఉన్న ఆవిరి వచ్చి బియ్యానికి తగిలి బియ్యం కింద పొడి పొడి అవుతుంది అన్నమాట. కొద్దిగా మెత్త రైస్ వేసినాం అనుకోండి, 50% ఉడికిన తర్వాత వేసినాం అనుకోండి, రైస్లో అది నీళ్ళు ఉండి అది మెత్తగా అయిపోతూ ఉంటుంది. కాబట్టి కొద్దిగా పలుకున్నప్పుడు మనం వేసుకోవాలి. ఈ విధంగా మనం మసాలా ఇక్కడ తీసి పెట్టుకున్నాం కదా, ఈ మసాలా పైన ఈ రైస్ తీసేయాలి అంతే. చూడండి, ఈ రైస్ ఇలా తీసుకొని ఇలా నీళ్ళు తీసుకొని ఇలా వేసుకోవాలి అంతే. ఓకే, ఈ విధంగా రైస్ వేసుకొని ఇట్లా గంట తడుకోవాలి. మళ్ళీ మూత వేసుకోవాలి. దానికి ఈ విధంగా వేసుకోవాలి. రైస్ సెకండ్ స్టెప్ ఒక 50%, ఫస్ట్ ఒక 25% ఉడికిన తర్వాత రైస్ వేయాలి. పలుకు మీద వేయాలి. పర్సెంటేజ్ చెప్తే అర్థం కాదేమో. పలుకు మీద ఉన్నప్పుడే బియ్యం అడుగున మసాలా పైన వేయాలి. రెండో స్టెప్ వచ్చేసి కొద్దిగా ఉడికిన తర్వాత ఒక మాదిరి, అంటే 50% ఉడికిన తర్వాత మధ్యలో వేయాలి. అడుగున మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఉడికిన అన్నాన్ని వేయకూడదు, ఎందుకంటే మెత్తగా అయిపోతుంది. చికెన్లో నీళ్ళు ఉంటాయి, మసాలా అన్నీ కలిపితే ఆ నీళ్ళతో ఆ పలుకు మీద ఉన్న బియ్యం ఉడికిపోతాయి అన్నమాట. ఓకేనా, తర్వాత ఈ మసాలా ఈ రైస్ అంతా ఉడికిన తర్వాత దాంట్లో వేసి దమ్ వేసినప్పుడు చూద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. 50% ఉడుకుతుంది. ఓకే, 50%. ఫస్ట్ 25% వేసాం కదా, ఇప్పుడు 50%. ఓకే, తీసి ఈ విధంగా వేసుకోవాలి రైస్లో.
నీళ్ళన్నీ వాడ్చాలి. ఆల్రెడీ మసాలా నీళ్ళు ఉంటాయి. పక్కలే పెట్టుకోవాలి గిన్నె, బిర్యానీ గిన్నె. ఓకే, 50% ఉడికిపోయింది. ఓకే, ఇంకా లాస్ట్ వచ్చేసి 100%, అంటే ఇంకా బాగా ఉడికిన తర్వాత దీన్ని మనం ఇలాగా 1 గంట తీసుకొని ఇట్లా అంతా సర్దాలి ఈ విధంగా నీట్గా. ఓకే, తర్వాత 100% చూద్దాం. 100% ఉడికిందని ఈ విధంగా ఓడ్చుకొని నీళ్ళు అన్ని జాలీలో ఓడ్చుకొని ఈ విధంగా అంతా రైస్ వేసేసుకోండి. ఓకేనా, తర్వాత మొత్తం కూడా పైన ఈ విధంగా అనుకొని రైస్ని ఈ విధంగా మొత్తం అనుకొని తర్వాత ఆయిల్ తీసుకొని కొద్దిగా మనం వేయించిన ఆనియన్స్ వేయించిన ఆయిల్ ఉంది కదా, ఆయిల్ కూడా కొంచెం ఇలా పోసుకొని అంతా కూడా వేసుకోవచ్చు నూనె మొత్తం. తర్వాత కలర్ వేస్తారు కానీ కలర్ అనేది చేయకూడదు. పసుపు నీళ్ళు వేసుకోవాలి, కొద్దిగా పసుపు కలిపి కొద్దిగా పసుపు నీళ్ళు వేసుకోవాలి కలర్ కోసం. ఓకేనా, ఇంతే. ఇంక పైన కొత్తిమీర వేసుకోవచ్చు అనుకో, కొత్తిమీర అవసరం లేదు. ఇంతే. ఇంక మూత పెట్టేసి దమ్ పెడదాం. కింద పెన్నం పెట్టుకొని ఈ విధంగా పెన్నం పెట్టుకొని మంట పెట్టి దమ్ పెట్టేద్దాం. దమ్ అయిన తర్వాత చికెన్ బిర్యానీ తయారవుతుంది. ఓకేనా, ఈ విధంగా దమ్ వేసి మూత పెట్టి దానిపైన బరువు కోసం బకెట్ పెట్టాము. చూద్దాం, దాదాపు 10 నిమిషాల పైన అయింది. ఏ విధంగా ఉంటుందో చూద్దాము. జస్ట్ వెయిట్ అండ్ సీ. బిర్యానీ దమ్ పెట్టాం కదా, మనకి బిర్యానీ దమ్ అయినట్టు చేస్తుంటే ఇక్కడ ఈ గ్యాప్లో ఆవిరి వస్తుంది, పొగ. ఆ పొగ వస్తూ ఇక్కడ వస్తుందండి, పొగ ఆవిరి. మీకు కనిపిస్తుందో లేదో. ఈ విధంగా ఆవిరి వచ్చినప్పుడు మనం స్లో చేసుకోవాలి. కొంచెం మంచి వాసన వస్తుంది, గుమగుమ వాసన. స్లో చేసుకోవాలి స్టవ్ని, ఎందుకంటే మాడిపోగలదు అనమాట. ఒక్క 5 దింపిన తర్వాత బిర్యానీ ఎలా ఉందో చూద్దాం. ఓకేనా, మనం చేసిన బిర్యానీ దమ్ అయిపోయిందండి. ఒకసారి ఎలా ఉందో చూద్దాం. మూత తీసి వావ్, వండర్. ఆహా, కింద అసలు అడుగంటలేదు చూడండి, ఇంకా బాగుంది కదా. ఓకే, మనం ఈ బిర్యానీ సర్వీస్ బౌల్లోకి తీసుకున్నాము. ఓకే, మరి బిర్యానీ ప్లేట్లోకి తీసుకున్నాం, సర్వీస్ ప్లేట్లోకి. ముక్క కూడా బాగా ఉడికింది, జ్యూసీగా. వావ్, ఓకే, ఈ విధంగా చికెన్ బిర్యానీ మనం రెడీ చేసుకున్నాము. అంతేనండి, వేడి బిర్యానీ రెడీ. దాంట్లోకి ఒక నిమ్మకాయ, కొద్దిగా ఆనియన్స్ తీసుకొని సర్వ్ చేసుకొని తింటూ ఉంటారు చూడు. ఓకేనా, మీరు కూడా ఈ విధంగా చేసి ఒకవేళ అర్థం కాకుంటే ఒక్కటికి 2 మాటలు కానీ చూసి టేస్ట్ ఎలా వచ్చిందో చూసి చెప్పండి. ఒకవేళ బాగాలేదన్నా బాగున్నా కామెంట్లో తెలియపరచండి దయచేసి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.